గొర్రెల కిరణ్ కుమార్ సీటు వచ్చి ప్రకటించలేదంటే ఉన్నట్ట లేనట్ట మీరు ఏ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు? అతను ఏది చెప్తే అదే నిర్ణయంగా మేమందరం కూడా నడుచుకునే కార్యక్రమం కూడా జరుగుతుందని తెలియపరుస్తుంది. సొంత పార్టీలో ఉండేవాళ్ళు చాలామంది కొన్ని విమర్శలు మేమే చేస్తున్నారు, ఏం సమాధానం చెప్తారు దానికి? ఇప్పుడు రాజకీయ పార్టీ అనే తర్వాత చాలామందికి కొన్ని అవకాశాలు వస్తుంటాయి, కొందరికి అవకాశాలు రావు. జర్నలిస్టు దామోదరు ఆత్మహత్య తర్వాత ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు సైతం దాన్నే ప్రస్తావించి ప్రచారం చేశారు. మరి ఈ ఎన్నికల్లో వాళ్ళకి ఒక అస్త్రంగా మారే అవకాశం లేదు? ఆవేళ ఎందుకు అది పుట్టించారు ఆ తెలుగుదేశం పార్టీ ఆ వ్యక్తులు, మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాని మీద ఖండించుకోవడం కూడా జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో హెచ్ఎల్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ నువ్వా నేనే పోటీ 2019లో జరిగింది, ఇప్పుడు కూడా జరగడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కిరణ్ కుమార్ తాను సిద్ధం అంటున్నారు పోటీకి. కిరణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. కిరణ్ కుమార్ గారు, మీరు సిద్ధం అంటున్నారు, మరి సీఎం సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే సీట్లలో చాలా వరకు ఆయన అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. మీరు సిద్ధమైన ఆయన సిద్ధంగా ఉన్నారా? ముఖ్యంగా 2019లో ఏ విధంగా అయితే మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా టికెట్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా 19,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం, మళ్ళీ ఈసారి కూడా మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తప్పనిసరిగా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మళ్ళీ ఇంకా అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడం జరుగుతుందని కూడా తెలియపరుస్తూ, ముఖ్యంగా టికెట్స్ అనేవి మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ప్రజల్లో ఉన్న మనుషులు కానీ ప్రజలతో దగ్గరగా ఉన్న వ్యక్తులను కూడా చూసుకుంటూ అతను ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. తప్పనిసరిగా అతని ఆశీస్సులు మాకు ఉంటాయని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. కిరణ్ కుమార్ గారు, ఇప్పటికే చాలా వరకు సీఎం అనేక సీట్లని ఒక 3-4 దఫాలుగా ప్రకటించారు. మరి గొర్రెల కిరణ్ కుమార్ సీటు ఇప్పుడు వచ్చి ప్రకటించలేదంటే ఉన్నట్ట లేనట్ట మీరు ఏ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు? అయితే మాకు ఎంతవరకు సీట్లు అనేవి జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరిని కన్సల్ట్ చేయడం కానీ, ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉంటాయో ఆ డిస్టర్బెన్స్ ఉన్న వ్యక్తులను కొంతవరకు పిలవడం, అక్కడేదో చేయడం జరుగుతూ ఉంది. మా వరకు అయితే ఇంతవరకు ఒక కాల్ చేయడం కానీ ఫోన్ చేయడం కానీ రాలేదు, పిలుపు కానీ. మా వరకు అయితే మాకు ఎప్పుడు మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకంతో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఆశయంతో ఈ హెచ్ఎల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏది చేసినా ప్రీతమ నేత ఆశీస్సులతో జరుగుతుంది. అతను ఏది చెప్తే అదే నిర్ణయంగా మేమందరం కూడా నడుచుకునే కార్యక్రమం కూడా జరుగుతుందని తెలియపరుస్తూ ఉన్నాం. కిరణ్ కుమార్ గారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మళ్ళీ రెడీ అవుతున్నారు. ఎలాంటి కార్యక్రమాలతో మీరు ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు? ఈరోజు కార్యక్రమాల విషయానికి వస్తే ఏ ప్రభుత్వాలు చేయనివి ఈ 2019 నుంచి 2024 వరకు ఏ నాయకుడు చేయని విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 2,60,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాల ద్వారా ఇస్తూ, అది కాక ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ, రోడ్స్ కానీ, అలాగే ఈ నారాయణపురం కాలువ కానీ, తోటపల్లి రిజర్వాయర్ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంపై దృష్టి పెట్టి మన నియోజకవర్గంలో చాలా వరకు పూర్తి చేయడం జరిగింది. దీన్ని ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఏ నాయకుడు ఇంతకుముందున్న ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఇది మేమందరం కూడా ఎందుకంటే మేము చెప్పగలుగుతున్నాం. మీ ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆజ్ఞ మేరకు మేమందరం కూడా గడప గడప కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దగ్గర 16 మాసాలు నేను గడప చేశాను. దగ్గర 100 సచివాలయాలు తిరగడం జరిగింది. 90,000 ఇల్లు వరకు నేను వెళ్ళి రావడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటిని వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళ బాగోగులు అడిగి మీకేమైనా సమస్య ఉందమ్మా అని అడిగితే దగ్గర 95 to 98% ప్రజలు ఏ సమస్య లేదని చెప్పడం, అది ఒక్కటే ఒక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనకి ఆ ఒక్క నిదర్శనమే చాలు. ఇంకా వేరే విధంగా మనం ఎన్ని సర్వేలు కాదు, ఏది చేసినా మనకు తెలిసింది కాదు. ప్రజల దగ్గరికి వెళ్ళి అన్ని పార్టీల వారు ప్రజలు ఉన్నారు. అందులో ఒక పార్టీ దగ్గరికి మేము వెళ్ళలేదు.
తెలుగుదేశం, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్ అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ అన్ని పార్టీల ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఎక్కడో 2 or 3% ఏదో వాళ్ళ సమస్య అదైనా ఏదో ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కార్డు రాలేదనో, భూమి ఎక్కువ ఉండడం వల్ల పెన్షన్ రాలేదనో, లేకపోతే ఇంట్లో ఉద్యోగం ఉండడం వల్ల పెన్షన్ రాలేదనో అన్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిపై ఎటువంటి ఇది కూడా లేకుండా జరగడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత నిక్కచ్చిగా ఒక రాజకీయ భేదాలు కానీ, బలవంతుడ బలహీనుడు అని కానీ, కులమత భేదాలు కానీ చూడకుండా ఎక్కడ కూడా నాయకులను కూడా ఎంటర్ అవ్వనీయకుండా ఉద్యోగస్తుల ద్వారా ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా పెట్టి, వాలంటీర్ల ద్వారా కానీ అవన్నీ అప్లికేషన్లు తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేసిన నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యే గారు ఒక మాటలో చెప్పండి, హెచ్ఎల్ నియోజకవర్గంలోన ఏముంది? అంటే గనులు ఉన్నాయా, లేకపోతే నిధులు ఉన్నాయా, లేకపోతే పెద్ద ఆదాయం ఉందా? ఎందుకంటే పక్క జిల్లాల నుంచి కూడా మీ సీటు కోసం పోటీ పడుతున్నారు. ఏముంది అసలు ఇక్కడ? ఇక్కడ ఏమీ లేదు. సీట్ల గురించి పోటీ పడడం వేరు, ఇక్కడ ఏదో ఉందని కాదండి. ఇది అభివృద్ధి పరంగా హెచ్ఎల్ నియోజకవర్గం చాలా అభివృద్ధి పరంగా ముందుకెళ్తూ ఉంది. ఇక్కడ కారిడార్ అంటే మనకి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కానీ ఫ్యాక్టరీస్ కారిడార్ కూడా చాలా ఎక్కువగా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. దీనివల్ల ఎక్కువగా నిరుద్యోగుల తాలూకా అవసరాలు తీర్చే విధంగా ఈరోజు కొన్ని ఫ్యాక్టరీల్లో ఉద్యోగ అవసరాలు కల్పిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 75% కంపల్సరీగా రిజర్వేషన్ ప్రకారము స్థానికులకే ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే కొత్తగా శ్రేయస్ ఫ్యాక్టరీ కానీ, అలాగే ఎన్ఈసిఎల్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తయారవుతున్నాయి. వాళ్ళు కూడా మాట ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ రిజర్వేషన్ ప్రకారం మేమందరికీ స్థానికులకి మేమందరమే ఫ్యాక్టరీ ప్రారంభించిన వెంటనే స్థానికులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాట ఇవ్వడం కూడా జరిగింది. దీనిపైన నియోజకవర్గం ఎప్పుడు కూడా చాలా సానుకూలంగా, ప్రజలకు కూడా చాలా మంచి వ్యక్తులు ఇక్కడ ప్రజలు. ఎక్కడ కూడా గొడవలకి దారులు తీసే మనుషులు కాదు ఏ పార్టీ వారు కానీ. అందరూ కూడా సంయమనంతో ముందుకెళ్ళిన వ్యక్తులు. మంచా చెడా ప్రజల మధ్యన ఎవరుంటున్నారని ఆలోచన చేసి ఓట్లేసే ప్రజలు వీళ్ళందరూ. అలాగే మళ్ళీ కిరణ్ కుమార్ గారికి ఓటు వేయాలంటే ఏమైనా వేయాలి? అసలు జనం ఎందుకు వేయాలి? ఈరోజు గొర్రెల కిరణ్ కుమార్ అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎమ్మెల్యేలు కూడా చాలామంది ప్రజలందరూ చూశారు. ఇక్కడ ప్రతిభా భారతి కానించి కళా వెంకట్రావు వరకు ఏనాడు కూడా ఒక చావుకో పుట్టుకు కానీ పెళ్ళికో పేరెంట్కి కానీ వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడైతే 2019 ముందు కూడా నేను గడప గడప చేయడం జరిగింది 2014-19 మధ్యన. అప్పుడు ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా చావుకి పుట్టుకు కానీ లేదు పెళ్ళి పేరెంట్కి కానీ ఎవరు పిలిచినా అందుబాటులో ఉండడం, వెళ్ళడం. ఎమ్మెల్యే అంటే ఇంత దగ్గరగా ఉంటారా, ఇంత దగ్గరికి ప్రజల దగ్గరికి నిరంతరం ఉండాలి అనే ఆలోచన కల్పించిన నాయకుడు ముందు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు మేము కూడా అతను ఏదైతే ఇచ్చేశారో అదే విధంగా మేము కూడా నిరంతరం ప్రజల్లో ఉండడం, ప్రజల తాలూకా కష్టసుఖాలు తెలుసుకోవడం, వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే వెంటనే దాన్ని పరిష్కరించే దిశగా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. దానికే మేమందరం స్థానికులం కాబట్టే కిందటిసారి మాకు 19,000 ఓట్లు కూడా వేసి ప్రజలు మాకు గుర్తించి ఓట్లు వేయడం జరిగింది, గెలిపించడం జరిగింది. ఎందుకంటే చాలా కీన్ కాన్స్టిట్యున్సీ ఇది. అయినా జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న అభిమానంతో ప్రజలందరూ కూడా 19,000 ఓట్ల మెజార్టీ నుంచి గెలిపించడం. అదేవిధంగా మేము కూడా నిరంతరం ప్రజల దగ్గర ఉంటూ ప్రజల మధ్యనే ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా తీసుకెళ్ళడం, అన్ని కార్యక్రమాలని ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా ఏ పార్టీల వారికి ఇవ్వండి ఈ పార్టీలకు ఇవ్వద్దని చెప్పకుండా ఒక నాయకుడిగా ఎవరు అడ్డుపెట్టినా అధికారులు చెప్పి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా అన్ని పార్టీలు ప్రజలకి అందరికీ అందించడమే మా తాలూకా జయం. ఇచ్చిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష. అంటే మీరు చెప్తున్నది 2019 ఎన్నికల్లో ఉండే 19,000 మెజారిటీ కోసం మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంగా మీకు 2014లో 4,000తో ఓడిపోయిన ఆ సిచ్యువేషన్ ఖచ్చితంగా వస్తుందని ఒక విమర్శ వినిపిస్తుంది. ఏనాడు కూడా ఈ కాన్స్టిట్యున్సీ 2004 ముందు 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2014లో అప్పటికి పార్టీ అనేది కొందరు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది రావడం లేట్ అవడం వల్ల అప్పటికప్పుడు ఎలక్షన్లు దగ్గర అవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే జరగడం జరిగింది. కానీ ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ అనేది
ఎవరిని అడిగినా, ఎక్కడికి వెళ్ళి అడిగినా, మీ కాన్స్టిట్యున్సీ మొత్తం 100 సచివాలయాల్లో అడిగినా కంపల్సరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, దానికి గొర్రెల కిరణ్ కుమార్ సమర్థుడనే ఎవరైనా చెప్తారు. ఎందుకంటే మేము చెప్పుకోకూడదు. అది 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 ఆ వచ్చిందంతా కూడా ప్రజలకు మేము ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం వల్ల, అతను ఇచ్చిన దీనివల్ల మాకు పేరు ప్రతిష్టలు కానీ లేదు, మనం 10 మంది దగ్గరికి వెళ్ళడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే. లేకపోతే ఇన్నాళ్ళు ఎమ్మెల్యేలాగా ఎవరు కదిలే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి గడప గడప కానీ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళ ఇంటి దగ్గర ఉండి పని చెయ్యాలని ఆదేశించడమే ఈవేళ ఈ నియోజకవర్గంకి ఒక మంచి పేరుగా వచ్చింది. అంటే జరగబోయే ఎన్నికల్లోన ఖచ్చితంగా తెలుగుదేశానికి ఒక వేవ్ అనేది వస్తుంది, ఒక గాలి వీస్తుంది అంటున్నారు. రెండోది మీ పైన పోటీ చేసిన వ్యక్తి కళా వెంకట్రావు ఖచ్చితంగా నేను 2014 రిపీట్ చేస్తానంటున్నారు. ఇప్పుడు కళా వెంకట్రావు కావచ్చు, ఇంకో వ్యక్తి కావచ్చు, ఈ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని నమ్మకం పెట్టుకోవడం వాళ్ళ తాలూకా మూర్ఖత్వం. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అంత గట్టిగా పనిచేసి ప్రజల మధ్యన ఉన్న మనుషులు. మేము కూడా కలిసికట్టుగా కార్యకర్తలు మేము కానీ కలిసికట్టుగా పనిచేస్తున్న వాళ్ళం. ఎందుకంటే ఆ నెగిటివిటీ ఏంటన్నది తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద ఏ విధంగా ఉన్నది మీరు ప్రజల్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. అంతేగాని వాళ్ళు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఢీకొని గెలుస్తామనే ఎక్కడ కూడా అవకాశాలు లేవు. మళ్ళీ కంపల్సరిగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మళ్ళీ దగ్గర చాలా ఎక్కువగా కిందటిసారి కంటే చాలా డబల్గా ఈసారి మెజార్టీతో గెలుస్తాం. ఆ ధీమాగా మేము చెప్పగలం. ఒకవైపు తెలుగుదేశం, మరోవైపు జనసేన, మరోవైపుగా షర్మిల కూడా ప్రచారం చేస్తారు. అంటే ఒక వ్యూహం ప్రకారం వస్తుంది. అందులో హెచ్చర్ల మినహాయింపు ఉంటుందా లేకపోతే కాదా? ఇక్కడ షర్మిల అని స్టేట్ మొత్తం మీద అయినా మొన్ననే తెలంగాణలో చూశారు. ఆఖరికి పోటీ చేయలేని పరిస్థితి కూడా వెళ్ళిపోయింది ఆవిడ. ఇక్కడ ఆవిడ గురించి అసలు మనం కాన్స్టిట్యున్సీలో కానీ స్టేట్లో కానీ డిస్కషన్ చేయడం కూడా వేస్ట్. ఎందుకంటే ఆవిడ పరిస్థితి ఏంటన్నది ఏ విధంగా మాట మార్చి కుటుంబంలో కలహాలు పెట్టుకొని వచ్చి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో అందరూ అర్థం చూస్తున్నాం. అలాంటిది ఆవిడ గురించి మేము కూడా డిస్కషన్ ఎక్కువగా పెట్టుకోలేదు. ఆవిడ గురించి మాకు ఇక్కడ ఆవిడ వల్ల మాకు నష్టమూ లేదు, మాకు ఒక ఓటు పోయిన పరిస్థితి కూడా లేదు. కిరణ్ కుమార్ గారు, సొంత పార్టీలో ఉండేవాళ్ళు చాలామంది కొన్ని విమర్శలు మేమే చేస్తున్నారు, ఏం సమాధానం చెప్తారు దానికి? ఇప్పుడు రాజకీయ పార్టీ అనే తర్వాత చాలామందికి కొన్ని అవకాశాలు వస్తుంటాయి, కొందరికి అవకాశాలు రావు. దాని మీద పదవి రాని వ్యక్తి కానీ పదవి పొందిన వ్యక్తి కానీ రకరకాలుగా ఏదో పని అవ్వకపోతే ఏదో ఒక విమర్శగా చేసుకోవడం, దాన్ని పూరించుకొని మా పెద్దలు నాయకులు చాలామంది రీజనల్ కోఆర్డినేటర్స్ కానీ వాళ్ళు కూడా సత్యబాబు గారు కానీ వీళ్ళ పెద్దలు కూడా అలాంటి ఒకటో రెండో ఉంటే చిన్న ఉంటే అవి కూడా వాళ్ళు సమస్ఫూర్తిగా పరిశీలించి వాటిని కూడా క్లియర్ చేసి వెళ్ళడం జరుగుతుంది. అంత పెద్దగా మనస్పర్ధలు అయితే ఇక్కడ ఎవరికి కార్యకర్తలకి మాకైతే అక్కడ లేదు, అంత పెద్దగా లేవు. ఇలా నేనే ఎమ్మెల్యే అంటున్నారు, ఇంకా ఏముంది మీరు మేజర్గా చేయాల్సింది? ఇప్పుడు 2019లో చాలా వరకు చేశానని చెప్తున్నారు, ఇంకా మేజర్గా చేయాల్సిన పనులు ఏమున్నాయి మీకు? మేజర్గా అంటే ఈ నియోజకవర్గం సంబంధించి ప్రతి ఒక్క అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంకా 10%, 5% మిగిలి ఉన్నాయి. కొన్ని అవి కూడా పూర్తి చేయాలి. ఎందుకంటే తోటపల్లి కాలువ పూర్తి వరకు మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు 200 కోట్ల రూపాయలు ఆ రోజు ఇవ్వడం, దానికి పనులు కూడా అవుతుండడం, దానిపైన ఇంకా మిగిలిన ప్రాంతాన్ని కూడా దాన్ని పూర్తి చేసి ప్రజలందరికీ సంతృప్తిగా చివరి వరకు నీరందించే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే దానిపైన మనం చూస్తూ ఉన్నాం. ఇవే కాదు, మెయిన్ ఇక్కడి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సౌకర్యాలు అందించారండి. ఈ నియోజకవర్గమే కాదు, స్టేట్ మొత్తం మీద. ఈరోజు ఎలక్ట్రికల్ ప్రాబ్లం అనేది కింద ప్రభుత్వం చూస్తే ఎంత ఉండేదో మీరు చూడండి. ఇవాళ అదే ఎలక్ట్రికల్ ప్రాబ్లం అనేది ఎక్కడ కూడా ఏ ఊర్లో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ మధ్యన మళ్ళీ ఒక 2-3 నెలల్లో అసలు 3 ఫేజ్ కరెంట్ వచ్చి 24 అవర్స్ కరెంట్ ఇచ్చే ఇది కూడా ఉంది ఇక్కడే కాదు, స్టేట్ మొత్తం మీద. అదే ఎలక్ట్రికల్కి సంబంధించి, ఎలక్ట్రికల్లే కదా రైతులకు సంబంధించి. రైతులు కూడా ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడే పరిస్థితులు ఎవరు లేరు. వాళ్ళ దగ్గరికి అన్ని ఎరువులు కానీ విత్తనాలు కానీ వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది. వాళ్ళ ఇంటి దగ్గరే అక్కడే ఒక ఆఫీస్ పెట్టడం, వాళ్ళ ద్వారాగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్కూల్ పిల్లల గురించి అయితే నాడు నేడు పెట్టి ఆ స్కూల్ పిల్లలకి స్కూళ్ళు బాగు చేయించి అన్నీ కూడా ఈరోజు పుస్తకాలు కానీ పెన్నులు కానీ సాక్సులు కానీ బూట్లు కానీ పిల్లలందరికీ ఇచ్చి పుష్టికరమైన ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నియోజకవర్గంలో రాష్ట్రంలో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండానే చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నా
అవి కూడా త్వరలో పూర్తి చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా పూర్తి చేసి ప్రజలందరి తాలూకా మనల్ని జగన్మోహన్ రెడ్డి గారికి అందించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే గారు, మీకు ఇబ్బంది అయినా ఈ ప్రశ్న అడగక తప్పడం లేదు. ఎలాగంటే జర్నలిస్ట్ దామోదరు ఆత్మహత్య తర్వాత ప్రతిపక్షంలో ఉండే చంద్రబాబు నాయుడు సైతం దాన్నే ప్రస్తావించి ప్రచారం చేశారు. మరి ఈ ఎన్నికల్లో వాళ్ళకి ఒక అస్త్రంగా మారే అవకాశం లేదా? ఇప్పుడు దామోదర్ అనేవాడు మనకు ఫ్రెండ్, పార్టీ లీడరు, వైఎస్ఆర్ పార్టీ లీడరు. అతనికి మేము వెళ్ళి మీ పరామర్శకు కూడా వెళ్ళాం. దానికి చవాకులుగా ఎవడో లేనిపోని మాట్లాడుకునే పరిస్థితులే తప్ప అతని వల్ల ఎప్పుడు పార్టీకి కానీ మా నుంచి కానీ ఎప్పుడు డిస్టర్బెన్స్ లేదు. అతని నుంచి కూడా మాకు డిస్టర్బెన్స్ లేదు. ఏదో ఆవేళ ఎందుకో అది పుట్టించారు ఆ తెలుగుదేశం పార్టీ వ్యక్తులు, మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాని మీద ఖండించుకోవడం కూడా జరిగింది. దాని మీద లేనిపోయిన అభాండాలు వేయడం అంటే కొంతమందికి రాజకీయాల్లో కొందరికి అలవాటు. అది అలవాటు కాబట్టే దాన్ని దామో అయితే మా పార్టీ మెయిన్ కార్యకర్త కూడా ఆ విలేజ్కి మెయిన్ లీడర్ అయితే అతనికి అక్కడికి ఆరోగ్యపరంగా ఆవిడ చెప్పింది ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు ఆరోగ్యపరంగా ఒక 5-6 నెలలు బట్టి ఇబ్బంది పడుతున్నారు, దానివల్ల కొంచెం మైండ్ ఇదైందండి, దానివల్ల ఇదైందండి అని చెప్పడం జరిగింది. అతనికి మాకు కానీ ఎటువంటి పరపత్యాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ తగులు కానీ ఏవీ లేవు. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు, ఆల్ ది బెస్ట్. ఎన్నికల్లో మీరు మంచి ప్రచారం చేసి మీరు అనుకున్న రూట్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇది మనకి నేనే ఎమ్మెల్యే కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్లలో జరుగుతుంది. ఇప్పటికీ ఒక ఎన్నికల వాతావరణం అనేది పూర్తిగా ప్రారంభమైపోయింది. ఎచ్చెర్ల ఒక కీలకమైంది, ఎందుకంటే అటు కళా వెంకట్రావుతో పాటు కిరణ్ కుమార్ పోటాపోటీ. అంటే 2014ని రిపీట్ చేస్తామని ఆయనంటే 2019 రిపీట్ అవుతుందని కిరణ్ కుమార్ చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎచ్చెర్ల నియోజకవర్గం చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. సైన్ ఆఫ్, దిస్ ఈస్ గణేష్.